నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు జూన్ 16 కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏమేమి న్యూస్ లో ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం అయితే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్ లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ విఎంఆర్ సర్ కి సంబంధించిన అథమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి కాన్సెప్ట్ లోను నంబర్ ఆఫ్ మోడల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఎక్కువ మోడల్స్ కవర్ అయ్యేలాగా అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ మాక్ టెస్ట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కన్సర్న్ ఫ్యాకల్టీ అయిన విఎంఆర్ సర్ కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ అనమాట అది దేనికి సంబంధించింది అంటే స్పర్మ్ సెల్స్ ఉంటాయి కదా మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్పర్మ్ సెల్స్లో కూడా మైక్రోప్లాస్టిక్ యొక్క ఆనవాళ్ళు దొరికాయని చెప్పేసి సైంటిస్ట్ చేస్తున్న రీసెర్చ్లో బయటపడింది అయితే అది ఎక్కడో చూద్దాం చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి పరిశోధించిన అన్ని శాంపిల్స్లోనూ పాజిటివ్ సో మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ రకసి శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతుంది ఇటీవల న్యూ మెక్సికో వర్సిటీ పరిశోధకులు పురుషుడి వృషణాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించగా తాజాగా చైనా పరిశోధకులు వీర్య కణాల్లోనూ ఈ ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేల్చారు ఎవరంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మెక్సికో యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు టెస్టిస్లో మైక్రోప్లాస్టిక్ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు అండ్ చైనాకి సంబంధించిన రీసెర్చర్స్ వచ్చేసి ఇప్పుడు స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో స్పర్మ్ సెల్స్లో కూడా మైక్రోప్లాస్టిక్ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి రెమినెన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ ఎవరు అని అడిగితే చైనాకి సంబంధించిన రీసెర్చర్స్ అయితే ఇవి ఉండడం వల్ల అక్కడ వచ్చిన నష్టం ఏంటో చూద్దాం చైనాకు చెందిన ఆరోగ్యవంతులైన 36 మంది యువకుల శుక్రకణాలను ప్రయోగశాలలో విశ్లేషించగా అన్ని నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు ఈ వివరాలు సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్వైర్న్మెంట్లో జర్నల్లో ప్రచురితమయ్యాయి అండ్ శుక్రకణాల కదలికపై ప్రభావం మెయిన్గా ఇది ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే స్పర్మ్ మొటిలిటీ అని చదువుకుంటాం కదా మనం మెయిన్గా రిప్రొడక్టివ్ సిస్టంలో ఫర్టిలిటీ అనేది సక్సెస్ అవ్వాలి అంటే అక్కడ స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది అనమాట అంటే నథింగ్ బట్ ఈ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి ఎగ్ సెల్స్ని ఎప్పుడైతే మేట్ అవుతాయో అప్పుడే అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరిగి ఒక జైగోట్ డెవలప్ అవుతుంది జైగోట్ నుంచి హ్యూమన్ బీయింగ్ డెవలప్ అవుతారు కదా అయితే దీనికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్పర్మ్ యొక్క మొటిలిటీ అంటే శుక్రకణాల కదలిక ఈ ప్లాస్టిక్ రేణువులు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయో అంటే బాడీలో ఉన్న శుక్రకణాల్లో ప్లాస్టిక్ రేణువులు ఉండడం వల్ల వాటి మొటిలిటీ అనేది తగ్గిపోయి ఫర్టిలైజేషన్ కెపాసిటీ అంటే మేల్లో ఇంపార్టెన్సీ అనేది డెవలప్ అవుతుంది అది ఈ ఆర్టికల్ గురించి సో మెయిన్గా చూడండి ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి ఇంపార్టెంట్ ఇది అండ్ నెక్స్ట్ వన్ భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం ఇది దేనికి సంబంధించింది అంటే అమెరికాలో ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు కదా అక్కడ ఈవెన్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళైనా ఉండొచ్చు లేదంటే ఎప్పటి నుంచో అక్కడే ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళైనా అయి ఉండొచ్చు అయితే వీళ్ళ వల్ల అమెరికా యొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది బలపడింది ఇంకా ఎక్కువగా వీళ్ళు అమెరికా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని ఒక ఆర్టికల్ కవర్ అయింది అది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చూద్దాం అమెరికా జనాభాలో భారత సంతతి వారు 1.5% ఉన్న వారి వల్ల దేశ ఆర్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంత కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం వెల్లడించింది ఎవరు చేశారంట రీసెర్చ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది అంటే ఇండో అమెరికన్స్ ఉంటారు కదా ఇండో అమెరికన్స్ ఇప్పుడు 2023కి లాస్ట్ ఇయర్కి 50 lakhs వరకు చేరిందంట జనాభాలో 1.5% ఉన్న వీరి నుంచి ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయ పన్నులో 5 నుంచి 6% లభిస్తోంది ఇది 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల డాలర్ల వరకు సమానం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉన్న పాపులేషన్ ఈ 2023 ఎండింగ్ కల్లా ఇండో అమెరికన్ పాపులేషన్ 50 lakhs ఉంది 50 lakhs ఉన్నా కానీ ఇది మొత్తం వాళ్ళ పాపులేషన్లో 1.5% ఉంది అంటే 1.5% ఉంది కానీ ఈ 1.5% ఎక్కువ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారంట అమెరికాలో ఎంత అంటే
5 to 6% ఎకానమీ, అమెరికన్ ఎకానమీ అనేది ఇండో అమెరికన్స్ సంపాదించిన అమౌంట్తోనే ఉంది అనేసి చెప్తున్నారు. అయితే ఏ రంగాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం ఒకసారి. భారతీయ అమెరికన్ల వృత్తుల వల్ల అమెరికాలో 1,10,00,000 నుంచి 1,25,00,000 మందికి పరోక్ష ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 16 సంస్థలకు భారతీయ సంతతి వారే ప్రధాన కార్యనిర్వహాధికారులుగా ఉన్నారు. అంటే సిఈఓస్ అన్నమాట. మొత్తం ఉన్న కంపెనీస్లో మొత్తం 16 కంపెనీస్కి, అంటే 500 కంపెనీస్లో 16 కంపెనీస్కి ఇండియాకి సంబంధించిన వాళ్ళే సిఈఓస్గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే వారిలో సుందర్ పిచ్చై గూగుల్ సిఈఓ, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ తదితరులు ఉన్నారు. ఈ కంపెనీల వల్ల 27 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశానికి $1,00,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అమెరికాలోని 648 యూనికార్న్లలో 72 సంస్థలు సహా వ్యవస్థాపకులు భారతీయులే. ఈ పాయింట్ చూడండి. మొత్తం 648 యూనికార్న్ స్టార్టప్స్ ఉంటే అమెరికాలో ఎన్నంట 72 యూనికార్న్ స్టార్టప్స్కి ఇండియన్సే కో ఫౌండర్స్గా ఉన్నారంట. యూనికార్న్ స్టార్టప్స్ అంటే ఏంటి? ఏ స్టార్టప్ అయితే 100 బిలియన్ మార్క్ని రీచ్ అవుతుందో ఆ స్టార్టప్స్ని మనం యూనికార్న్ స్టార్టప్స్ అని పిలుస్తాం. ఇండియా యూనికార్న్ స్టార్టప్స్లో 3rd ర్యాంకింగ్లో ఉంది. ఓకే, అది పక్కన పెడదాం. అయితే అమెరికా అనేది యూనికార్న్ స్టార్టప్స్లో 1st ర్యాంకింగ్లో ఉంది. అయితే ఈ 1st ర్యాంకింగ్లో ఉండడానికి కారణం ఏంటి? అక్కడ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 648 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. అన్ని యూనికార్న్ స్టార్టప్స్ అమెరికాలో ఉన్నా అందులో 72 యూనికార్న్ స్టార్టప్స్కి కో ఫౌండర్స్ ఇండియన్సే ఉన్నారని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మొత్తం యూనికార్న్ స్టార్టప్స్ ర్యాంకింగ్ 1st ప్లేస్ వచ్చేసి యుఎస్ఏ ఉంటుంది, 2nd చైనా, అండ్ 3rd వచ్చేసి ఇండియా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ చూస్తే 1975లో అమెరికాలోని భారతీయులు 2% పేటెంట్లకు దరఖాస్తు చేయగా 2019 నాటికి అవి 10%కి పెరిగాయి. 2023లో భారతీయ సంతతి శాస్త్రవేత్తలు 11% జాతీయ ఆరోగ్య సంస్థ గ్రాంట్లను పొందారు. 13% శాస్త్ర పరిశోధన పత్రాలను ప్రచురించారు. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం వారిలో డాక్టర్ నీలి బెండపూడి పర్సన్స్ ఇన్ యూజ్ అనమాట. డాక్టర్ నీలి బెండపూడి పెన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట, ఫోకస్ చేయండి. సో నీలి బెండపూడి ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ అనమాట పెన్ స్టేట్ యూనివర్సిటీకి. ఓకే, ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో. సో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి స్టాటిస్టిక్స్ అన్ని. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జిఎస్టీ కౌన్సిల్ ఉంది కదా మనకి. జిఎస్టీ అంటే ఏంటి? అసలు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చదువుకుంటాం మనం, అవునా? సో ఈ జిఎస్టీ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే 2016లో జిఎస్టీ యాక్ట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం జిఎస్టీ ఫామ్ అయింది. జిఎస్టీ యాక్ట్ 2016, దీని ద్వారా జిఎస్టీ అనేది జూలై 1, 2017 ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అంటే 2016లో ఒక యాక్ట్ వచ్చింది. యాక్ట్ ప్రకారం 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా వచ్చింది కదా. ఏ అమెండ్మెంట్ అని అడుగుతారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101 అండ్ 122 బిల్. ఎన్నో యాక్ట్? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 122 అమెండ్మెంట్ బిల్. అన్ని బిల్స్ యాక్ట్స్ అవ్వవు కాబట్టి బిల్ నెంబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది జిఎస్టీకి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారనమాట. ఎన్నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ 279A. ఈ ఆర్టికల్ని జిఎస్టీ కౌన్సిల్ అని చెప్తాం మనం యాక్చువల్లీ. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది మీటింగ్ జరగబోతుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఏప్రిల్లోనే జరగాలి, కాకపోతే ఎలక్షన్స్ కారణంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కమింగ్ జూన్ 22న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది. దాని చైర్మన్ ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ ఎక్స్ ఆఫీషియో చైర్మన్. అంటే ఆ పదవిలో ఎవరుంటే వాళ్ళే ఉంటారనమాట. సో ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరు మనకి న్యూ క్యాబినెట్ ప్రకారం కూడా సేమ్ నిర్మలా సీతారామన్ గారే కదా. సో ఆవిడ చైర్పర్సన్గా ఉండి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ని హెల్డ్ చేయబోతున్నారు. దాంట్లో తీసుకునే రిజల్యూషన్స్ ఏంటి, అసలు ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం.
GST Council chaired by Finance Minister Nirmala Sitharaman will meet on June 22. This would be the first GST Council meeting after Lok Sabha elections results 2024 and Prime Minister Narendra Modi led NDA formed the government for the third consecutive term. First meeting enti ante first meeting after 2024 Lok Sabha elections. Okay. Next, the 53rd meeting of GST Council will be held on 22nd June 2024 at New Delhi. New Delhi లో ఉన్న GST Council సెక్రటేరియట్ లో 22nd జూన్న 53వ ఎడిషన్ GST Council మీటింగ్ జరగబోతుంది. ఇప్పుడు జరిగే ఎడిషన్ ఎన్నోదంట 53rd ఎడిషన్ అని చెప్తున్నారు. నెక్స్ట్, the council is expected to review the decision to levy 28% GST on full value of bets for online gaming companies which came into effect from October 1st 2023 they said. ఇది దేనికి సంబంధించింది అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ 2023లో 28% అనేది స్లాబ్ విధించారు. దేని మీద అంటే ఆన్లైన్ గేమింగ్స్ మీద. అసలు స్లాబ్స్ ఏంటి అంటే జిఎస్టీకి సంబంధించి కొన్ని ఐటమ్స్ని స్లాబ్స్గా డివైడ్ చేస్తారనమాట. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎలా లెవీ చేయాలి అనే దాన్ని బట్టి 5 స్లాబ్స్గా మొత్తం గూడ్స్ని డివైడ్ చేస్తారు. ఆ 5 స్లాబ్స్ జిఎస్టీ కింద ఉన్న 5 స్లాబ్స్ పర్సంటేజెస్ ఎంత అంటే ఒకటి 0%, ఇంకొకటి 5%, నెక్స్ట్ 12%, నెక్స్ట్ 18%, నెక్స్ట్ 28% కదా. ఇవి 5 స్లాబ్స్ ఆఫ్ జిఎస్టీ. ఇందులో 28% అంటే మోస్ట్ లగ్జూరియస్ అనమాట. ఓకే, వాటి మీద వేసేది 28%. అయితే లాస్ట్ ఇయర్ ఆన్లైన్ గేమింగ్ మీద 28% జిఎస్టీ అనేది లెవీ చేశారు స్లాబ్. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంట? అది అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే అది అమల్లోకి వచ్చిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి మళ్ళీ స్లాబ్స్ని రివ్యూ చేయాలి అని చెప్పి అప్పుడే చెప్పుకున్నారు. ఎప్పుడు? అక్టోబర్లోనే చెప్పారు. అయితే 6 months అంటే ఎప్పటికి? ఏప్రిల్కి అవుతుంది కదా. కానీ ఏప్రిల్లో మనకి ఈ ఎలక్షన్ కోడ్ రావడం ఇదంతా హడావిడయ్యి సో మళ్ళీ మీటింగ్ జరగలేదు, దీన్ని రివ్యూ చేయలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 28% స్లాబ్ ఏదైతే ఉందో ఆన్లైన్ గేమింగ్ మీద అండ్ బెట్టింగ్స్ మీద దాన్ని రివ్యూ చేయాలి ఇప్పుడు రాబోతున్న 53rd మీటింగ్లో అని ఒక న్యూస్ రైజ్ అయింది. సో జస్ట్ ఈ స్లాబ్ ఏంటో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ గేమింగ్స్ మీద ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్లాబ్ విధిస్తున్నారు అంటే 28% స్లాబ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది. ఉత్తరప్రదేశ్ ఫినాన్స్ మినిస్టర్ సురేష్ కుమార్ ఖన్నా ఈజ్ నేమ్డ్ ద కన్వీనర్ ఆఫ్ ద 7-member జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ ప్యానెల్. జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ ప్యానెల్కి లాస్ట్ ఇయర్ వేసిన కమిటీకి హెడ్ ఎవరు అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్ సురేష్ కుమార్ ఖన్నా. లాస్ట్ ఇయర్లో వచ్చిన టాపిక్ ఇక్కడ లింక్ చేసుకుని చదువుకోండి. ఇది మొత్తం జిఎస్టీ అండ్ జిఎస్టీ కౌన్సిల్ గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్, పవన విద్యుత్తుకు రాష్ట్రమే బెస్ట్. ఇది దేనికి సంబంధించింది అంటే విండ్ ఎనర్జీ ఉంటుంది కదా, విండ్ ఎనర్జీకి సంబంధించి ఏపీలో ఎంత ఇంక్రీజ్ అయింది, దాని కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పే ఒక ఆర్టికల్ అనమాట. విండ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ రెన్యూబుల్ ఎనర్జీ అంటాం కదా. సో రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం కదా. వై? బికాస్ ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని సబ్స్టిట్యూట్ చేసి పొల్యూషన్ని తగ్గించాలి అని చెప్పేసి, ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ తగ్గించాలి అని చెప్పి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మనం అందరం అడుగులేస్తున్నాం. అయితే దాంట్లో భాగంగానే ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ప్రతిదీ డెవలప్మెంట్స్ చూస్తున్నాం. అందులో విండ్ ఎనర్జీ గురించి ఈరోజు ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో విండ్ ఎనర్జీ కెపాసిటీ పెరిగింది. నేషనల్ యావరేజ్ కంటే పోల్చుకుంటే, నేషనల్ యావరేజ్తో పోలిస్తే అంతకు మించి పెరిగింది అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఎంత పెరిగిందో చూడండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో చూడండి, పవన్ విద్యుత్ది ప్రథమ స్థానం. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9.8% పెరిగింది. పవన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దేశవ్యాప్తంగా 8% పెరిగితే మన రాష్ట్రంలో అంతకంటే 1.8% ఎక్కువగా ఉంది. దేశంలోనే 6వ స్థానంలో ఏపీ ఉందంట. ఎన్నో స్థానం అని అడుగుతారు. విండ్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ 6th ప్లేస్. ఓకేనా? అయితే నేషనల్ యావరేజ్తో పెరిగింది అని మనం ఎట్లా కంపేర్ చేసాము అంటే నేషనల్ లెవెల్గా మొత్తం 8% పెరిగితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9.8% పెరిగింది. ఎంత? 9.8% ఏపీ. సో నేషనల్ యావరేజ్ 8%. కాబట్టి దీనికంటే ఎంత ఎక్కువ ఉందంట? 1.8% ఏపీలో ఎక్కువ పెరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలో ఉన్న 9,009 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్లో
పవన విద్యుత్ వాటా 4083 మెగావాట్లుగా ఉంది. పవన విద్యుత్ను పెంచడం ద్వారా దేశంలో మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ పేర్కొంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంట? గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, GWC, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. దీంట్లో మొత్తం వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం రెన్యూబుల్ ఎనర్జీస్లో సోర్సెస్లో మొత్తం ఉత్పత్తి చేసిన ఎనర్జీ ఎంత అంటే నియర్లీ 9009 మెగావాట్లు అయితే అందులో ఓన్లీ విండ్ ఎనర్జీ కెపాసిటీ 4083 మెగావాట్లు ఉందంట. అంటే మోర్ దెన్ హాఫ్ అనమాట. హాఫ్ కంటే ఎక్కువ విండ్ ఎనర్జీ నుంచే వస్తుంది మనకి. సో ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది? 6th ప్లేస్లో ఉంది విండ్ ఎనర్జీలో. నెక్స్ట్ ఇదేంటి అంటే వార్తల్లో ఉన్న ఒక ఎక్సర్సైజ్. మనం ఎక్సర్సైజెస్ చూస్తుంటాం కదా, విన్యాసాలు డిఫెన్స్ వాళ్ళు చేసేవి. సో ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్. ఎవరెవరికి మధ్య జరిగిందంట? ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్. సో అది ఎక్కడ జరిగిందో చూద్దాం. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాంటింజెంట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ 2024 కండక్టెడ్ అట్ ఎల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, అలాస్కా ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్. ఎక్కడంట హోస్ట్? అలాస్కా ఎల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగింది. అలాస్కా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, నెక్స్ట్ దిస్ వాజ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ 2024. IAF కాంటింజెంట్ పార్టిసిపేటెడ్ విత్ ద రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేసింది. రఫేల్ అంటే మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం? ఫ్రాన్స్కి సంబంధించిన దసాల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనం రఫేల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం కదా. దసాల్ట్ అనే కంపెనీ అనమాట. ఫ్రాన్స్ దసాల్ట్ నుంచి రఫేల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ పాయింట్ ఫోకస్ చేయండి. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ 2 మెగా మల్టీనేషనల్ వార్ గేమ్స్ hosted by their US counterparts. The IAF has deployed Rafale fighter jets for the 2-week multinational air exercise Red Flag, which commenced in Alaska. On other hand, Indian Navy is deploying the indigenous stealth frigate INS Shivalik for exercise Rim of the Pacific, scheduled to be held in Hawaii. ఇక్కడ వీళ్ళు 2 ఎక్సర్సైజ్ని కంపారిటివ్గా చెప్పారు. రెండు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతోని ఇండియా చేసే ఎక్సర్సైజెస్. ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్. ఏం ఎక్సర్సైజ్ అది? ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్. ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసింది రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, ఎక్కడ జరుగుతుంది? అలాస్కాలో జరుగుతుంది, USA. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ నేవీ అలాంగ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ నేవీ. వీళ్ళిద్దరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ రిమ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ అని చెప్తాము. ఆ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట. అది ఎక్కడ జరగబోతుంది అంటే హవాయిలో జరగబోతుంది. ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి సరిపోతుంది. అండ్ ఇండియా నుంచి ఈ రింపాక్లో పార్టిసిపేట్ చేస్తున్న నౌక అంటే INS, ఇండియన్ నేవల్ షిప్ ఏది అంటే INS శివాలిక్. ఓకే, దీని రిలేటెడ్గానే మనం జిమ్మెక్స్లో కూడా చూసాం కదా. జిమ్మెక్స్ అంటే ఎవరెవరికి మధ్య జరిగింది? ఇండియాకి జపాన్కి మధ్య జరిగిన నేవల్ ఎక్సర్సైజ్ చూసాం. అందులో కూడా INS శివాలిక్ రీచ్డ్ టు జపాన్ అని చెప్పి మనం చూసాం ఒక క్లాస్లో. దేనికోసం? జిమ్మెక్స్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఎక్సర్సైజ్ అన్నీ ఒకసారి లింక్ చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్. డాక్టర్ జితేంద్ర సింగ్, యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండిపెండెంట్ చార్జ్ చైర్ ద రివ్యూ మీటింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దేనికి సంబంధించింది అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నారు కదా జితేంద్ర సింగ్, ఆయన ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. అయితే అది దేని గురించి? అండ్ అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట ఇన్నోవేషన్స్కి సంబంధించి. అవేంటో చూద్దాం, మనం అచీవ్ చేసినవి ఏంటో చూద్దాం. India has produced over 40 quantum technology startups in 2 years, few of them with global potential. Quantum startups అంటే ఏంటి? Quantum technology అంటే మనం చెప్పుకున్నాం కదా, it is a computer science technology which uses the quantum theory principles కదా, అది క్వాంటమ్ టెక్నాలజీ అంటే. ఇలా క్వాంటమ్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుని గ్రో అవుతున్న స్టార్టప్స్ ఇండియాలో 40 స్టార్టప్స్ ఉన్నాయంట. ఓకే, and women's participation in extramural research and development double in the last 10 years. R&Dలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా విమెన్ పార్టిసిపేషన్ డబుల్గా అయింది ఒక 10 yearsలో. అంటే లాస్ట్ 1 decadeలో విమెన్ పార్టిసిపేషన్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డబుల్ అయింది అని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు హియర్, the science and technology minister expressed his satisfaction that India is becoming the startup capital of the world from few hundreds before 2014 to more than 1.25 lakh in 2024,
and more than 110 unicorns with startups doing excellent work even in critical areas such as space sector. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోకస్ చేయండి. మొత్తం 110 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయంట ఇండియాలో ఎట్ ప్రెసెంట్. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా స్టార్టప్స్ ర్యాంకింగ్ సంబంధించి. యూనికార్న్ స్టార్టప్స్ అంటే ఏంటి? స్టార్టప్సే అవి, కానీ ఏ స్టార్టప్స్ అయితే 100 బిలియన్ మార్క్ని రీచ్ అవుతాయో వాటిని మనం యూనికార్న్ స్టార్టప్స్ అని చెప్తాం. ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉంది? 3rd ర్యాంక్లో ఉంది యూనికార్న్ స్టార్టప్స్లో. అయితే ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి ఇండియాలో అంటే ఇప్పుడు 110 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయంట. ఓకే, ఇది మెయిన్ కాన్సెప్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇది చూడండి, ఎన్ని క్వాంటమ్ టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయంటే 40 ఉన్నాయి ఇండియాలో. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో విమెన్ యొక్క పార్టిసిపేషన్ డబుల్ అయింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియన్ రైల్వేస్ ఎంటర్స్ ఇట్స్ నేమ్ ఇంటూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇదేంటంటే కాన్సెప్ట్, ఇండియన్ రైల్వేస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. దేనికి సంబంధించింది అంటే ఫిబ్రవరి అరౌండ్ 2024 ఆ టైంలో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక సమ్మిట్ కండక్ట్ చేశారు. ఆ సమ్మిట్లో నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మందిని హోస్ట్ చేశారనమాట. నంబర్ ఆఫ్ ఈవెంట్స్లో హోస్ట్ చేయడం జరిగింది. అలా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇండియన్ రైల్వేస్ చోటు దక్కించుకుంది. సో ఆ కాన్సెప్ట్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్గనైజ్డ్ అన్ ఈవెంట్ ఆన్ 26 February 2024 which was attended by 40,19,516 people at 2,140 వెన్యూస్. ఒకేసారి అన్ని వెన్యూస్లో ఆర్గనైజ్ చేసిన సమ్మిట్కి నియర్లీ 40 లక్షల మంది పీపుల్ హాజరయ్యారంట. సో ఇట్లా ఇంత పెద్ద మెగా ఈవెంట్ని హ్యాండిల్ చేసినందుకు గాను ఇండియన్ రైల్వేస్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కించారని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ చూడండి. నెక్స్ట్ వన్, కర్ణాటక ఎక్స్ చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప ఉన్నారు కదా, ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయిందనమాట. అయితే ఆ అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది అంటే ఈయన మీద పోక్సో చట్టం మీద కేసు బుక్ చేయడం జరిగింది. పోక్సో అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ 2012. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏమైంది అంటే ఈయన ఒక చైల్డ్ మీద సెక్షువల్ అబ్యూస్ చేశారు అనేసి ఈయన మీద కేసు బుక్ అయితే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సో దానికి సంబంధించి న్యూస్ ఇది. అయితే మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏ కేసు కింద ఈయన అరెస్ట్ చేయబోతున్నారు అని. ఆ కేసు ఏంటి అంటే పోక్సో యాక్ట్ కింద బుక్ అయ్యారు. సో ఆ పోక్సో యాక్ట్ ఏంటో చూద్దాం. ఇన్ అ పార్షల్ రిలీఫ్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప, ద కర్ణాటక హైకోర్ట్ ఆన్ ఫ్రైడే ఇష్యూడ్ అ స్టే ఆర్డర్ అగేన్స్ట్ హిస్ అరెస్ట్ ఇన్ కనెక్షన్ విత్ ద పోక్సో కేస్. అంటే అరెస్ట్ మీద స్టే ఆర్డర్ ఇచ్చిందంట హైకోర్టు. సో రిలీఫ్ వచ్చింది. ద హైకోర్ట్ సెడ్ యడ్యూరప్ప హ్యాస్ టు అపియర్ బిఫోర్ ఇన్వెస్టిగేటర్స్ ఆన్ June 17. So the coercive proceedings of arrest and detention are kept on hold till the next date of hearing. ప్రస్తుతానికైతే అరెస్ట్ ఆపారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు ఏంటో చూద్దాం. ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ పోక్సో ఫర్ షార్ట్ was passed in 2012 to comprehensively deal with the issue of sexual offences against children. చిల్డ్రన్కి అగేన్స్ట్గా సెక్షువల్ అఫెన్సెస్ పెరగకుండా చేయడానికి స్ట్రింజెంట్ రూల్స్ తీసుకురావడానికి పర్టికులర్లీ చిల్డ్రన్ కోసమే తీసుకొచ్చిన ఒక యాక్ట్. అదేంటి అంటే పోక్సో యాక్ట్ అనమాట. 2012లో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్, జస్ట్ రిమెంబర్ ఇట్. అండ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఏజ్ లిమిట్ ఎంత చిల్డ్రన్స్ది కన్సెంట్ తెలపడానికి అని అడుగుతారు. ఏజ్ లిమిట్ గుర్తుపెట్టుకోండి, 18 years. 18 years ఈజ్ ద కన్సెంట్ ఏజ్ ఫర్ చిల్డ్రన్ అండర్ ద పోక్సో యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ రావడానికంటే ముందు కన్సెంట్ ఏజ్ ఎంత అంటే 16 yearsగా ఉండేది. 16 years. సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత 18 ఏళ్ళకి పిల్లల్లో కన్సెంట్ తెలిపే ఏజ్ వస్తుంది అని చెప్పి తీసుకొచ్చిన యాక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ప్రళయం వచ్చిన ఈ 5 బతికేస్తాయి. అంటే ఇక్కడ ఒక 5 ఆర్గానిజమ్స్ గురించి చెప్పారు. ఈ 5 ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఎటువంటి డిజాస్టర్స్ని కూడా లెక్క చేయవన్నమాట. అంటే ఎంత పెద్ద డిజాస్టర్ వచ్చినా అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అని చెప్పి ఒక 5 ఆర్గానిజమ్స్ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ ఆర్టికల్ కవర్ అయింది. సో ఒకసారి ఆ నేమ్స్ ఏంటో చూద్దాం. ఏమేమి ఉన్నాయంటే వాటిలో టాప్లో టార్టిగ్రేడ్స్. టార్టిగ్రేడ్స్ తెలుసు కదా, మెరైన్ యానిమల్స్ అంటారు వాటిని. మెరైన్ బేర్స్ ఎందుకు అంటే ఇవి ఎలుకబండిలాగా ఉంటాయి, బట్ వాటర్లో ఉంటాయి కాబట్టి మెరైన్ బేర్స్ అని పిలుస్తారు. టార్టిగ్రేడ్స్ అండ్ బొద్దింకలు, రాబందులు, షార్క్స్ అండ్ పెంగ్విన్స్. ఈ 5 ఆర్గానిజమ్స్ అనేవి ఎలాంటి డిజాస్టర్స్నైనా తట్టుకుని బ్రతకగలుగుతాయి అని చెప్పి ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ చూడండి సరిపోతుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్, పర్సన్స్ ఇన్ న్యూస్ కింద సుబ్బయ్య నల్లమోతుకు శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం. ఇక్కడ అవార్డ్ అనమాట.
శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతారు. మిస్టర్ సుబ్బయ్య నల్లమోతు. ఎవరంటే ఈయన ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్కి సంబంధించి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి నంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్ని ఇంప్రెసివ్ వేలో డైరెక్ట్ చేసిన ఒక ఎన్వైర్న్మెంటలిస్ట్ సుబ్బయ్య నల్లమోతు గారికి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. వన్యప్రాణుల డాక్యుమెంటరీ రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకు కేంద్ర ప్రభుత్వం పి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. శనివారం ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ అవార్డును ప్రకటించారు. ఓకే, ఈ అవార్డు చూడండి. ఇందులో భాగంగా అవార్డు గ్రహీతలకు రూపాయలు 10 లక్షల నగదు, ఎంతంట ప్రైజ్ మనీ 10 lakhs ప్రైజ్ మనీ అండ్ జ్ఞాపిక ప్రశంసాపత్రం అందిస్తారు. ఇది వరకు శామ్ బెనగల్, విజయ్ మూలే తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్ళీ సిరిల్ రాంఫోసా. ఇక్కడ ద పర్సన్ ఇన్ న్యూస్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా మళ్ళీ సిరిల్ రాంఫోసా ఎలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో ఎవరెవరు ఎలెక్ట్ అయ్యారో మనం చూసుకోవాలి. సిరిల్ రాంఫోసా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాంఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3 దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీ కోల్పోయింది. దీంతో ప్రత్యర్థులను అడ్డుకొని సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ఆయన డెమోక్రటిక్ అలయన్స్తో చారిత్రక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డెమోక్రటిక్ అలయన్స్తో కలిసి అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. బట్ ప్రెసిడెంట్ మాత్రం మళ్ళీ సిరిల్ రాంఫోసానే ఉండబోతున్నారు. ఏ దేశానికి అంటే సౌత్ ఆఫ్రికాకి. ఇంతకు ముందు కూడా ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ రాబోతుంది. ఓకే, అండ్ మనం చూసాం కదా మెక్సికో కూడా కొత్త విమెన్ ప్రెసిడెంట్ అనే ఆవిడ న్యూస్లోకి వచ్చారు అని చెప్పి, క్లాడియా షీన్బర్న్ అని. చాలా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వై? బికాస్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ టు మెక్సికో కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి సిరిల్ రాంఫోసా. నెక్స్ట్ కాన్సెప్ట్. అజిత్ దోవల్ అపాయింటెడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫర్ 3rd కాన్సిక్యూటివ్ టైం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు కదా, జాతీయ భద్రతా సలహాదారుడు అంటారు తెలుగులో. సో ఎప్పటి నుంచో ఈయనే ఉన్నారు. ఈయన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా పిలుస్తారు. వై? బికాస్ నంబర్ ఆఫ్ బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఈయన కీలక పాత్ర వహించారనమాట. లైక్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇండియా చేసిన కొన్ని ఆపరేషన్స్లో. సో మళ్ళీ ఈయన్నే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేస్తూ పిఎంఓ నుంచి నోటీసెస్ వచ్చాయి. ఎవరు? అజిత్ దోవల్. సో ఆయన అపాయింట్ అయిన తర్వాత G7 సమ్మిట్స్కి ఇటలీ వెళ్ళారు కదా ప్రధానమంత్రి. ఆయనతో పాటు అజిత్ దోవల్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ హ్యాస్ రివీల్డ్ ప్లాన్స్ టు రిలీజ్ హిస్ హైలీ యాంటిసిపేటెడ్ మెమోయిర్ టైటిల్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్. ఇక్కడ న్యూస్లో ఉన్న ఒక బుక్ అనమాట. ఆ బుక్ ఎవరికి సంబంధించింది అంటే మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్కి సంబంధించి, ఆయన ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఒక బుక్. ఆ బుక్ నేమ్ ఏంటో చూడండి, సోర్స్ కోడ్ మై బిగినింగ్స్. సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ ఎవరి బుక్ అంటే బిల్ గేట్స్కి సంబంధించిన బుక్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్. తెలంగాణ గిరిజన బిడ్డకు యువ పురస్కారం. ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి కదా, ఆ సాహిత్య అకాడమీ అవార్డ్స్కి సంబంధించిన బాల పురస్కారం అనేది తెలంగాణకు సంబంధించిన ఒక ట్రైబల్ మ్యాన్కి వచ్చిందనమాట. ఆయన ఎవరో చూద్దాం. 2024కు గాను సాహిత్య అకాడమీ ప్రకటన. చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య అవార్డు. నిజామాబాద్ జిల్లా యువ రచయిత గిరిజన బిడ్డ రమేష్ కార్తిక్ నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ ఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు శుక్రవారం యువ బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. ఎవరెవరు ఉన్నారో చూడండి. సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంగ్లీష్ రచయిత కే వైశాలి, హిందీ రచయిత గౌరవ్ పాండే సహా 23 మంది రచయితలను యువ సాహిత్య పురస్కార అవార్డులు ఎంపిక చేసింది. అలాగే 24 మందిని బాల సాహిత్య పురస్కారాలకు ఎంపిక చేశారు. జావేద్ అంబర్ మిషాబీకి ఉర్దూలో యువ సాహిత్య పురస్కారం లభించగా, ఉర్దూలో ఎవరికంట? జావేద్ అంబర్ మిషాబీ. నెక్స్ట్. బాల సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో పి చంద్రశేఖర్ ఆజాద్ తెలుగు ఈయన అండ్ షామ్సుల్ ఇస్లాం ఫరూకీ ఉర్దూ ఉన్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రమేష్ కార్తిక్ ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు ఇంగ్లీష్ చేశారు. సో ఎవరెవరికి ఏ లాంగ్వేజ్లో అవార్డ్స్ వచ్చినాయి, ఏ కేటగిరీలో అవార్డ్స్ వచ్చినాయో చూడండి, సరిపోతుంది. అండ్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ఎన్ని భాషల్లో ఇస్తారని అడుగుతారు. 24 లాంగ్వేజెస్.
మొత్తం కాన్స్టిట్యూషన్ రికాగ్నైజ్ చేసిన అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని అంటే 22 లాంగ్వేజెస్ కదా. అడిషనల్గా 2 లాంగ్వేజెస్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, భారత టీటీ జట్టుకు కాంస్యం. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే టేబుల్ టెన్నిస్ జట్టు ఇండియన్ టేబుల్ టెన్నిస్ టీంకి కాంస్య పథకం రావడం జరిగింది. కాంస్య అంటే నథింగ్ బట్ బ్రాంజ్ మెడల్ వచ్చిందంట. ఎక్కడ జరిగిందో చూద్దాం. రష్యాలోని కజిన్ నగరం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్యం గెలుచుకుని పథకాల పట్టికలో బోని కొట్టింది. టీటీ టీమ్ ఈవెంట్లో శనివారం జరిగిన సెమీఫైనల్స్లో భారత్ 1-3 తేడాతో చైనా చేతిలో ఓడింది. సో ఎవరి చేతిలో ఓడిపోయారు? చైనా చేతిలో ఓడిపోయారు. కానీ ఎన్నో నంబర్లో ఉన్నారు అంటే 3rd ప్లేస్లో ఉన్నారు. ఎందుకు అంటే మనకి వచ్చింది బ్రాంజ్ మెడల్ కాబట్టి. అండ్ ఇక్కడ మెన్కి సంబంధించి కాగా ఇవే క్రీడల్లో భారత పురుషుల జట్టు 5వ స్థానంలో నిలిచిందంట. విమెన్కి సంబంధించి కాంస్య పథకం గెలుచుకున్నారు అంటే 3వ స్థానంలో ఉంటారు. నెక్స్ట్ మెన్కి సంబంధించి 5వ స్థానంలో ఉన్నారంట, సేమ్ టేబుల్ టెన్నిస్ టీమ్. నెక్స్ట్ మాజీ ఫుట్బాలర్ కన్నుమూత, ఎక్స్ ఫుట్బాలర్ పాస్డ్ అవే అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఎవరి గురించి చూద్దాం. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఈపీఎల్, మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా, అలాగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఉంటుందన్నమాట. సో అందులో ఆర్సెనల్ ఫ్రాంచైజీకి ఆడిన ప్రముఖ ఫుట్బాలర్ కెవిన్ క్యాంబెల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించి ఆర్సెనల్ ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ మాజీ ఆటగాడికి సంతాపం ప్రకటించింది. 18 ఏళ్ల వయసులోనే 1985లో ఆర్సెనల్ తరపున అరంగేట్రం చేసిన క్యాంబెల్ స్ట్రైకర్గా గుర్తింపు పొందారు. సో ఏ గ్రూప్ అంట? ఆర్సెనల్ ఫ్రాంచైజీ తరపున ఆడిన ఫుట్బాలర్ క్యాంబెల్, ఈయన మరణించినట్టు ఒక న్యూస్ వచ్చింది. అదేంటో చూడండి. జస్ట్ పర్సన్స్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.